కదా. ఇంకేం బాగా నచ్చాయి నీకు? ఇంకా ఇక్కడ వే ఆఫ్ టీచింగ్ కూడా చాలా డిఫరెంట్ సార్. ఏంటి డిఫరెంట్? మీన్స్ అలా కాదు సార్, మీన్స్ సో డైలీ వచ్చిన వెంటనే ప్రెజెంటేషన్ ఉంటుంది. సెమినార్ అయిన తర్వాత మీరు క్లాస్ తీసుకుంటారు. దాని తర్వాత మాకు ఎక్కువ టాస్క్స్ ఇస్తారు. ఎక్కువ మేము ఓన్గా చేస్తే తర్వాత తెలుస్తుంది మాకు. ఆడియన్స్ కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ చెప్పడం చాలా తక్కువ. ఎస్ సార్, ఇక్కడ చెప్పడం చాలా తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ కాలేజీలలో చెప్పి విని వస్తారు. మళ్ళీ స్టూడెంట్ అదే మైండ్తో వస్తాడు. రేపు కంపెనీకి వెళ్ళినాక ఎవరు చెప్పరండి. కరెక్ట్ సార్, ఎవరు చెప్పరు. జాయిన్ అయ్యేటప్పుడే స్టూడెంట్స్ చెప్తారు. దాని గురించి కూడా మా మీద విమర్శలు వేస్తారు. కానీ సెల్ఫ్ లెర్నింగ్ అనే ఎబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి స్టూడెంట్కి ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ ద్వారా ఈ విల్ అప్డేట్ దట్ సబ్జెక్ట్. డిఫరెంట్ లెర్నింగ్ మెథడాలజీ వీఆర్ ఫాలోయింగ్. సో ఖచ్చితంగా స్టూడెంట్కి ఒత్తిడి ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. రేపు కంపెనీకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా టాస్క్ చేయాలి. సో అక్కడ ప్రెజర్ ఉంటుంది. అక్కడ టార్గెటెడ్ అంటే నువ్వు ఖచ్చితంగా ఆ రోజు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయాలి. ఇక్కడ నీకు ఒక టార్గెట్ ఏముండదు. నువ్వు ఈ రోజు చేయి, రేపు చేయి, ఎల్లుండి చేయి, బట్ చెయ్యి, నేర్చుకొని చెయ్యి. ఒక స్టూడెంట్ సాయంత్రం కల్లా టాస్క్ చేస్తే ఒక స్టూడెంట్కి 3 రోజులు టైం ఇస్తాం. వాళ్ళకు ఒక హెల్పర్ని ఇస్తాం, స్టాఫ్ ఉంటారు. సో టాస్క్ బేస్డ్ లెర్నింగ్ మెథడాలజీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దట్ ఐ కాల్ ఇట్ యాజ్ సెల్ఫ్ లెర్నింగ్. అంతే కదా. సో మనం ఆ మోడల్ని డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే రేపు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఎవరు పుస్తకాలు పట్టుకొని గంటలు చదవటం, తర్వాత ఎవరో బోర్డు మీద క్లాసులు చెప్పే ఎక్కడ ఉండదు. ఉండదు. అది అర్థం చేసుకోవాలి. సో మేమేంటి అంటే కాలేజీలకి కంపెనీలకు మధ్యలో ఉన్నాం మేము. ఇక్కడ మేము ఇండస్ట్రీ లెర్నింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఏంది ఇట్లా మేమేదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చామంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే అతను బెస్ట్ డాక్టర్ ఎలా అవుతాడు? పేషెంట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు డాక్టర్ ట్రీట్మెంట్ ఉండదు. ఒక డాక్టర్కి ఒక ఎక్స్పీరియన్స్తో వచ్చే ట్రీట్మెంట్ మెథడాలజీయే ఇక్కడ మాకు వచ్చిన అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్. మేము ఒక లెర్నింగ్ మెథడాలజీస్ని ఐడెంటిఫై చేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నవాడు డెఫినెట్గా మంచి ప్రోగ్రామర్ అవుతాడు. కరెక్టేనా? కరెక్ట్ సార్. సో అది నీకు బాగా నచ్చిందా? నచ్చింది సార్. టాస్క్ కూడా ఉండాలి, పేషెన్సీ అండ్ రెగ్యులారిటీ ఉండాలి. కరెక్ట్ పాయింట్ చెప్పావు. పేషెన్సీ ఉండాలి. చెయ్యాలంటే రోజు రావాలి. వాడు 3 రోజులు వచ్చాడు, మళ్ళీ 10 రోజులు అబ్సెంట్ అయితే ఈ లోపల పక్కనున్నోడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, విడ్డాలు అయిపోతాడు. ఎందుకు స్టూడెంట్స్ కి ఇర్రెగ్యులారిటీ అవటానికి కారణం ఏంటి? బాగా నేను గమనించింది, స్టూడెంట్ రెగ్యులర్ గా రావటంలో ఫెయిల్ అవుతాడు. మనం ఎంత కష్టపడ్డా కానీ అందులో ఎప్పుడు ఫెయిల్యూర్ కనపడుతుంది. దాని రీజన్ ఏంటి? ఓపిక లేకపోవటమేనా? మెయిన్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి సార్. ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, అది కారణం. పాజిటివ్గా ఉండాలి సార్. అంటే వీళ్ళు 100% ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అన్నారు, మనం డబ్బులు కట్టాం, మన పని అయిపోయింది, వీళ్ళు ఏదో ఒకటి చేసి జాబ్ ఇప్పిస్తారు అనే మైండ్ సెట్తో ఉంటాడా స్టూడెంట్? నాకు అనిపిస్తుంది అలా ఉండకూడదు సార్. ఉంటాడేమో అని నాకు డౌట్. కొంతమంది ఉంటారు సార్, కానీ అది సాధ్యమవుతుందా ఐటీ జాబ్ లో? అవ్వదు సార్. మీరు అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మన సైడ్ నుంచి ఎఫర్ట్ ఇవ్వాలి కదా సార్. మిమ్మల్ని మీ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేసి యు ఆర్ ఏ స్కిల్డ్ రిసోర్స్ అని కంపెనీ ముందు ప్రజెంట్ చేసినప్పుడు, కంపెనీ యు ఆర్ ఏ స్కిల్డ్ రిసోర్సా నాట్ స్కిల్డ్ రిసోర్స్ అని వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత మీకు జాబ్ వస్తుంది. కరెక్ట్ సార్. కరెక్టే కదా. ఇప్పుడు మీరు మాకు ఫీ కట్టారు, మేము చెప్పాము ట్రైనింగ్ విత్ 100% ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. పార్ట్ 1 ఇంటర్న్షిప్ ట్రైనింగ్, పార్ట్ 2 ప్లేస్మెంట్ అని చెప్తాం. 2 పార్ట్స్ అంటాం. ట్రైనింగ్ అయిపోయినాక వి మూవింగ్ టు వాట్? ప్లేస్మెంట్. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో నువ్వు ఎక్స్ట్రాడినరీగా నేర్చుకున్నావు. ప్లేస్మెంట్ టైంలో యూఆర్ గెటింగ్ జాబ్ ఇన్ విచ్ ఇంటర్వ్యూ? ఫస్ట్ ఆర్ సెకండ్ ఇంటర్వ్యూ. ట్రైనింగ్ పీరియడ్ లో మీరు యావరేజ్గా నేర్చుకున్నారు, మీరు కష్టపడలేదు, పైపైన నేర్చుకున్నారు. ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ బ్యాచ్కి వచ్చినాక దే ఆర్ టేకింగ్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్. అంటే స్కిల్ ఇక్కడ మీరు స్కిల్ డెవలప్ చేయకుండా, మీ యొక్క స్కిల్ అనేది డెవలప్ అవ్వకుండా జాబ్ వస్తుంది అని మీరు అనుకున్నా మేము అనుకున్నా అది 100% రాంగ్. కరెక్టే కదా. ఇప్పుడు స్కిల్ లేకుండా కంపెనీ తీసుకుంటది అంటవా? తీసుకో సార్. ఇప్పుడు నువ్వే ఉన్నావు, 5-6 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు, ఒక ఇంటర్వ్యూలో క్లియర్ అయింది, కొన్ని ఇంటర్వ్యూస్ ఇంకా ప్రాసెస్ అవుతున్నాయి, వేరే వాళ్ళకి వచ్చినాయి, కొన్నిట్లలో నీకు రాలేదు. అంటే స్కిల్ అనేది 100% ఇంపార్టెంట్. సో దట్స్ వై ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేస్తున్నాయి, కొన్ని వేల కోట్లు కేటాయిస్తున్నాయి.
సో స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు, టెక్నికల్ స్కిల్ కావచ్చు. వితౌట్ స్కిల్ డెవలప్మెంట్ జాబ్ రావాలనుకోవటం అయితే అది ఈవెన్ దో ఒకవేళ స్కిల్ డెవలప్ చేసుకోలేదు, అతనికి లక్లో జాబ్ వచ్చింది, ఉంటుందంటవా జాబ్? ఉండదు సార్, తర్వాత చేయలేరు కదా సార్. స్కిల్ డెవలప్ చేసుకోకుండా జాబ్ చేయటం చాలా కష్టం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను స్టూడెంట్స్కి, పేరెంట్స్కి. మీరు ఐటీ సైడ్ జాబ్కు రావాలి అంటే మీరు ఆ జాబ్ని ఆ యొక్క పర్టికులర్ టెక్నాలజీలో ఒక 30 years పనిచేయాలి. మీరు 30 years పనిచేయాలనుకునే ఒక సబ్జెక్ట్ని మీరు ఎన్ని రోజులు ఎంత బాగా నేర్చుకోవాలనేది ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించండి. అది ఒక నెలలో, ఒక 2 నెలల్లో, ఒక 45 రోజులు, రోజు 2 గంటల ట్రైనింగ్తో ఆ యొక్క టెక్నాలజీ నేర్చుకొని మీరు జాబ్లోకి వెళ్తారనుకోవటం మీ యొక్క ఏమనుకోవాలి, అదొక ఒక దురాశ, అందులో డౌటే లేదు. అంతే కదా, స్పీడ్గా అంటే ఇప్పుడు .NET అనే సబ్జెక్ట్ని నేను 2002 MCA అయిపోయినాక 2002లో 2003లో నేర్చుకున్నాక 2004లో నా జాబ్ స్టార్ట్ అయింది. 2004 జనవరి 6న నా జాబ్ స్టార్ట్ అయింది. ఇవాళ 2024 జనవరి కూడా దాటింది. అంటే 20 ఏళ్ళు ఐ మీన్ విచ్ సబ్జెక్ట్ .NET. 20 ఏళ్ళు నేను .NETలో జాబ్ చేస్తున్నాను. అంటే 20 ఏళ్ల క్రితం నేర్చుకున్న సబ్జెక్ట్కి నేను ఎన్ని రోజులు కేటాయించినా తక్కువే కదా. నేను 3 నెలలు పెట్టినా, 6 నెలలు పెట్టినా, 1 year పెట్టినా కానీ ఇంకొక ఎంత లేదని ఇంకొక 15 ఏళ్ళు అయితే చేస్తాం కదా ఈ ఫీల్డ్లో. ఇంకో 20 ఏళ్ళు ట్రై చేస్తాం, 10 ఏళ్ళు అనుకుందాం. అంటే 30 years నేను ఈ యొక్క .NETలో జాబ్ చేయాలి కదా. 30 years నేను ఈ .NET జాబ్ చేయడానికి స్టార్టింగ్లో నేను ఎన్ని ఎక్కువ రోజులు ఎంత ఎక్స్పర్టైజ్ అయితే నాకు అప్పుడు ఈ జాబ్ చాలా ఈజీ అవుతుంది. ఈ విషయాన్ని జనాలు గుర్తించాలి. ఫస్ట్ పాయింట్ కరెక్టేనా? అంతే కదా. ఇప్పుడు నువ్వు జాబ్ ఉన్నా ఆ జాబుని పక్కన పెట్టి ఉపయోగం లేని జాబ్ ఎందుకురా అని చెప్పి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేసావు, ఫస్ట్ స్కిల్ డెవలప్ చేసుకున్నావు, తర్వాత యూ ట్రైడ్ యువర్ ఓన్ జాబ్ ప్లేస్మెంట్, జరగలేదు, అప్పుడు మళ్ళీ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యావు. కరెక్టేనా? కరెక్ట్ సార్. రైట్.